ఆఫ్ చేసుకొని పోతా. జంగా గారు అందించిన కథని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలచడం జరిగింది. కాబట్టి బ్యూటిఫుల్ కీర్తి, నిజంగా ఆ కీర్తి ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే పిలిచేస్తున్నాం మేము. కంగ్రాచులేషన్స్ కృతి, ప్లీజ్. ఓకే, మరి శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఎప్పటికీ మనసులో నిలిచిపోయేలా, గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ని కంగ్రాచులేట్ చేస్తూ రాహుల్ సంకృత్యాన్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము. చూస్తూనే ఉన్నాము. నానిగా మనందరికీ ఎన్నో ఏళ్ళుగా తెలిసిన వ్యక్తే, బట్ స్టిల్ ఒక్కసారి టీం మెంబర్స్తో అనిపించింది. డైరెక్ట్ ఆన్ స్టేజ్ సాయి పల్లవి గారు, వెల్కమ్. అండ్ సినిమా చూసిన తర్వాత నేను యాక్చువల్గా టీం నారాయణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది అంటే డెఫినెట్గా ఆయన సపోర్ట్ అండ్ ఆయన ప్రెజెన్స్ అండ్ ఆయన అభినందనలు ఖచ్చితంగా ఉంటాయి. ఆయనే మన వండర్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఏ సినిమాకైనా ఈ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఇలాంటి సినిమాలకి ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ వేషధారణని బట్టే ఆ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మొత్తానికి హార్డీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. ద డిజైన్ ప్రొడక్షన్ డిజైన్. హాయ్ ఎవ్రీవన్. Thank you Rahul for giving me the chance. Thanks Venkatanna for trusting me. Thanks Nani garu for believing me once again. Sai Pallavi, I have no words. I think she is the first heroine who recognized a production designer or art director. Thank you. కనీసం ఈ కెమెరాలకైనా ఫేస్ చేయొచ్చు సార్. పాతికేళ్ల నా కళాకృతితో మీ అందరికీ సమర్పించుకోవడం జరిగింది. శ్యామ్ సింగరాయ్, ఇది చాలామంది ఎక్కడైనా నిజంగా ఒక క్యారెక్టర్ ఉన్నారా, ఒక లెజెండరీ పర్సన్ ఉన్నారా అని గూగుల్లో వెతికారంట. సో నాకు తెలిసి ఇలాంటి సెర్చ్ చేయడం వెరీ రేర్గా జరిగే సంఘటన. అంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది సినిమా మీద, కథ మీద. అన్నిటికీ మించి మా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ కథను నమ్మి నాని గారికి చెప్పడం, నాని గారు నన్ను రాహుల్ గారిని నమ్మి ఈ కథని అప్రూవల్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంకట బోయినపల్లి గారికి చెప్పడం, వెంకట బోయినపల్లి గారు మా అందరినీ నమ్మి ఇంకా అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ని ఇలా రూపొందడానికి ఆయన తోడ్పడడం, వీటన్నిటికీ ఒక ఎత్తైతే నాకు 25 ఏళ్ల క్రితమే పరిచయం అయిన నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి నరసింహారెడ్డి గారి సోదరులు నిలరాజు గారు దీన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా, ఒక దైవికంగా కనిపిస్తున్నది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. ఈ సినిమా మిస్ అయ్యాము అనే బాధ జీవితంలో ఉండిపోతుంది. అలాంటి ప్రాజెక్టు చాలా చాలా థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్ అండి. ఒకటి ఫైనల్గా చెప్పదలుచుకున్నాను, ఎన్నో సినిమాలు వస్తాయి, ఎన్నో హిట్లు వస్తాయి దర్శకులకి, కళాఖండంగా మిగిలిపోయే వెరీ రేర్గా ఉంటుంది. నా లైఫ్లో, మా దర్శకుడి లైఫ్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ కళాఖండంగా నిలిచిపోతుందని చెప్పేసి ఆశిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ టు ఆల్ ది ఆడియన్స్. బేసిక్గా మా సినిమా చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు, సెకండ్ వేవ్ని తట్టుకొని ఈ సినిమా మేము ఫినిష్ చేయగలిగామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వెంకట్ సార్, ఆర్ ప్రొడ్యూసర్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ రాహుల్ గారు అండ్ హిజ్ క్యాప్టెన్సీ, ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. అండ్ నేను నాని గారి గురించి నేను ఏం చెప్పాలి, నేను సాయి పల్లవి గారి గురించి నేను ఏం చెప్పాలి, కీర్తి గురించి నేను ఏం చెప్పాలి. దే ఆర్ ఆల్, నాని గారు అయితే ఇది నాని గారు 2.0 సార్, అంతే కదా. నాని గారిది నాని 2.0. మ్యామ్, ఆల్దో ఐ డింట్ మనం ఏ సీన్లో యాక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ
to be in the film that you are a part of and you played the role in it. So thank you. And Kirti, ma'am, how are you? Kirti, thanks a lot for those 5 days on the bench in the కోర్ట్లో కూర్చొని మనము చేసింది కూర్చొని ఇట్ వాజ్ నైస్ బట్ కంగ్రాచులేషన్స్ అగైన్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ టు థ్యాంక్స్ టు ఆల్ ది ఏడీస్ మా ఏడీస్ రమేష్ రాజేష్ నాగశ్రీ గారు హలో అండ్ నీర్జా కొనా మ్యామ్ ఫర్ హర్ కాస్ట్యూమ్స్ అండ్ సత్య గారు ఫర్ హిస్ స్టోరీ అండ్ ఎస్పెషలీ రాహుల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ చాలా బాగా డైరెక్ట్ చేసావు. నేను ఇవాళ మార్నింగే సినిమా థియేటర్లో చూశాను. ఈ పొయిటిక్గా తీశాడు అంటే ఏంటి అని నాకు అప్పుడు అర్థం కాలేదు ముందు, బట్ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. యూ రియలీ డన్ అ గ్రేట్ జాబ్ మ్యాన్. యూ డిజర్వ్ దిస్ సక్సెస్. సో డస్ నాని గారు, సాయి పల్లవి గారు అండ్ కీర్తి అండ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ సక్సెస్. మళ్ళీ వెళ్ళి చూడండి, ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ. మా కథానాయకులు సాయి పల్లవి గారి గురించి చెప్పడం మర్చిపోయాను. జీవం పోసింది. నేను తన ఎంట్రీ ఇవ్వగానే నేను ఆ పాత్ర స్వభావం చూసి ఆ పర్ఫార్మెన్స్ చూసి నేను అసలు చెలించిపోయాను. నేను యాక్చువల్గా అంతే పెద్దవాడిని కాదు, తను నాకు ఎందుకో ఒక సింహపు పిల్లలా కనిపించింది. శివంగి అని ముద్దుగా పిలుచుకుందాం అనుకుంటున్నాను నేను తనని. ఒక నటీమణిలో సావిత్రి గారి తర్వాత అంత గొప్ప నటీమణి కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సాయి పల్లవి గారు అండ్ కీర్తి శెట్టి గారు చాలా అద్భుతంగా చేశారు. ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నీర్జా కోన గారు నేను మళ్ళీ అడగలేదు అనుకుంటారు, అందుకనే షూరా అసలు అందరి డిమాండ్ అనుకుంటారు, అందుకే Thank you, Rahul. Thank you, Nani. Thank you, everybody. Thanks, Pallavi. I really appreciate the appreciation the movie has received, and thanks to my costume team. Thanks a lot. Thank you, Rahul. సక్సెస్తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి అప్రతిహతంగా ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని మనకు అందించే రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకట్ గారు ప్లీజ్. ఈరోజు కొంచెం లాంగ్ స్పీచ్. అందరికీ నమస్కారం. ట్రై చేస్తాను ఇప్పుడు. బట్ అందరికంటే ముందు ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరి ప్రేక్షకులకి తల వంచి నమస్కారం సార్. దాంతోపాటు ఈ పాత్రికేయ మిత్రులకి అందరికీ టీవీ నుంచి అందరూ ఎన్ని విధాలా ఈ సినిమాని సపోర్ట్ చేసి ఇచ్చేసారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికంటే ముందుగా మాట్లాడే ముందు ఈ సినిమాని మాకు నా ఇంట తోడుండి సపోర్ట్ చేసిన దిల్రాజు గారికి, శిరీష్ గారికి వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోలేను సార్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో దే వర్క్ అలాట్, డే అండ్ నైట్లు పనిచేశారు. రాత్రి 6ంటికి తీసుకెళ్ళి తలుపులు వేసి పొద్దున 6ంటికి ఓపెన్ చేసాము. అలాంటివి చాలా జరిగినాయి. సాయి పల్లవి గారిని అయితే నిద్రపోనివ్వకుండా చేసాము. ఆమె 9:30 తర్వాత ఆమె లేపించడం కష్టంగా ఉండేది, కానీ బట్ షీ వర్క్ ఫర్ 45 days. లైక్ సో చాలామంది అందరూ డైరెక్టర్స్, అసిస్టెంట్, స్టాఫ్ అందరూ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. ఇంకా ముఖ్యంగా మాట్లాడాలంటే మా బ్రదర్ అవినాష్ కొల్లా గారు, ఆయన 4-5 సినిమాలు మానిపించి బలవంతం చేసి మా దగ్గర కూర్చోబెట్టామండి. ప్రతిరోజు తమ్ముడు యూ విల్ గెట్ మోర్ ఫిలిమ్స్ లైక్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నీరజ కోన గారు, ఎక్కువ చెప్పలేను, ఆల్రెడీ చెప్పేశాను. ఆమె షీ వర్క్ సో హార్డ్, 100 మందికి ప్రతి ఒక్కరిని చూసుకుంటా, ఈవెందో ఎక్కడున్నా ప్రతి నిమిషం ఈ సినిమా గురించి ఆమె ఆలోచించి టెన్షన్ పడి వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు హర్ అండి. ఆ లుక్స్ అన్నీ ఆమె ఇది వాళ్ళు పనిచేసిన స్టాఫ్ కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లకి అందరికీ నమస్కారం సార్. ఇక మిగతా మా అందరికంటే ముఖ్యంగా షాను గారు అండి. ఐ మెట్ హిమ్ వైల్ హీఈస్ మేకింగ్ జెర్సీ. ఆల్ ఐ ఆస్క్డ్ హిమ్ ఈజ్ హౌ డు యూ పిక్ ఎ స్క్రిప్ట్. He told me he picked good movies. Luckily, he picked our movie. From that day onwards, I know this is something special. He's the only guy that he told me sitting somewhere in US, you always have to pick a story. So I'm glad he picked Sam Singarai.
ఆ రోజు నుంచి నాకు నమ్మకం ఈ సినిమా మీద. అందుకని ఏనాడు ఎప్పుడు మేము ఈ సినిమా మీద డౌట్ లేదు, ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉందండి. షాను గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్ అండి. తర్వాత అలాగే ఎడిటర్ నవీన్ గారికి ఆయన మంచిగా నేషనల్ అవార్డు విన్నర్ ఎడిటరు, ఆయన కూడా మంచిగా వర్క్ చేశారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ అండి. అందరికంటే ముఖ్యంగా మిక్కీ జే మేయర్. సో హీ వర్క్ సో హార్డ్ అండ్ హీ గేవ్ ద మ్యూజిక్. ఎన్నిసార్లు మనం వర్క్ 1-4 సార్లు అడిగినా ఈ వర్క్ సో హార్డ్, ఆయన పనిచేశారు. ఇకపోతే కృతి శెట్టి. సో ఇంక చెప్పేది ఏముందండి, అమ్మాయి యాక్ట్ చేసిన ప్రతి మూవీ హిట్. ఐమ్ గ్లాడ్ షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం, గ్లాడ్ షీఈ్ అవర్ హీరోయిన్. ఇప్పుడు కష్టం ఇంకా కదా. లాస్ట్ 2 పీపుల్ ఇద్దరు గురించి మాట్లాడే ముందు ఒకటి చెప్పాలండి ఈ సినిమా గురించి. వీ హ్యావ్ ద హైయెస్ట్ ప్రైజ్ ఫ్రమ్ 2 డిఫరెంట్ పీపుల్. ఒక ఆయన పేరంటే రివీల్ చేయలేను, ఇంకొకళ్ళైతే ఒక 18-year-old కిడ్. షీ హ్యాపెన్స్ టు బీ మై నీస్. అమ్మాయి సినిమా గురించి మేము అన్నీ చూస్తూ ఉంటే వేరు ఆర్టికల్స్లో వేరు వస్తాయి. హీరో ఏడి, హీరోయిన్ ఏడి, లైక్ విలన్ ఏడి అంటే. కానీ ఆ ఒక్క పిల్ల అమెరికాలో 18 ఏళ్ళ పాప, హర్ నేమ్ ఈస్ ధృతి. వాట్ షీ సెడ్ ఈస్ హిజ్ రైటింగ్స్ ఈజ్ ద హీరో అండ్ విలన్ సొసైటీ ఈజ్ ద విలన్. సో అదే అండి ఈ సినిమా, అదే శ్యామసింగరాయ్, దట్ ఈస్ శ్యామసింగరాయ్. సో ఈ రోజున ఈ సినిమా నేను తిదిగా చేసి చేసిన రాహుల్కి మెనీ థ్యాంక్స్. హీ వర్క్ సో హార్డ్, హీ వాజ్ సో స్ట్రెస్డ్ అవుట్. I hope he's going to get to eat a little bit more and gain weight. So he lost a lot of weight. లాస్ట్గా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. దే ఆర్ రియలీ స్పెషల్ టు మీ. ఒకటి సాయి పల్లవి గారు. ఫ్రమ్ డే 1 షీ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. షీ సెడ్ షీ వాజ్ డూయింగ్ ఇట్. షీ గేవ్ అస్ ఆల్ హర్ టైమ్. యూ కెన్ సీ దట్ షీ ఈస్ దేర్ ఆల్ ద టైమ్. ఎక్కడెక్కడో 400 మైళ్ళు ట్రావెల్ చేయించిన కలకటాలో ఏ రోజు రాకుండా ఆన్ టైం ఉండి, కోవిడ్ టైంలో షీ స్పెండ్ సో మెనీ డేస్. వితౌట్ హర్ వి ప్రాబ్లీ వోంట్ ఫినిష్ ద మూవీ. ఈ మూవీ ఇలా రాదు. ఈ రోజుకి ఆమె తప్పితే ఎవరు చేయలేరు, అంతవరకు నిజం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ షీ ఈజ్ ఫ్యామిలీ సార్. షీ ఈజ్ వెరీ నైస్ పర్సన్, హార్డ్ వర్కింగ్. అండ్ ఐ డోంట్ నో, ఎక్కువ చెప్పకూడదు, దిష్టి తగులుతుంది. సో ఇక్కడతో ఆపేస్తాను అనమాట. ఇక నాని గారి గురించి నేను ఎంత చెప్పినా కష్టంగా ఉంటుంది. ఐ మైట్ గెట్ చోక్డ్. సో కానీ ఆల్ ఐ కెన్ సే ఇస్, సార్ ఐ డోంట్ నో, థ్యాంక్ యూ సార్. కృతి ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ రియలీ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బిగ్ రెస్పాన్స్. అంటే ఈవెన్ లైక్ తెలుగు ప్రేక్షకులు సినిమాలకి ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు. ఐ ఫీల్ రియలీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నాని గారు సినిమాలు చూసిన తర్వాత ఎప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఈ సినిమా చూసిన తర్వాత అది ఇంకా చాలా పెరిగింది. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ అ పర్సన్ ఆల్సో హీ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. అండ్ సాయి పల్లవి గారు అయితే షీఈస్ డన్ ఫ్యాబ్యులస్. షీ హ్యాస్ సచ్ అన్ అమేజింగ్ చార్మ్ ఆన్ స్క్రీన్ అండ్ దట్స్ totally visible. Thank you so much Satyadev garu for penning down such a beautiful story, and Rahul garu naki chance ichinanduku nannu oka vere look lo chupinchadaniki prekshakulki. Thank you Neerja garu for the costumes, and thank you to all the departments. Thank you Venkat garu for all your support towards the film. Thank you everyone. Perna andariki chala thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇంపాక్ట్ఫుల్గా మనందరి మనసుల్లోకి వెళ్ళిపోయేలాగా కొన్నిటిని చూసిన తర్వాత మాత్రమే ఆ సినిమా మీద ఒక రెస్పెక్ట్ని కలిగించిన చిత్రం శ్యామ్ సింగరాయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆనరింగ్ ద స్టేజ్. మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు ప్రతి ఈవెంట్లోనూ మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.
ఈసారి ఏం సర్ప్రైజ్ అనుకున్నాను, ఆర్ నారాయణమూర్తి గారిని పిలిచారు స్టేజ్ మీదకి, మమ్మల్ని గెస్ట్గా తీసుకొచ్చారు. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తుల్లో తను ఒకరు, ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో తను ఒకరు. ఇప్పటికీ నిజాయితీగా నమ్మిన విలువలు కట్టుబడి బతికే మనిషి, నిజమైన మనిషి, నిప్పు లాంటి మనిషి, ఒక శ్యామ్ సింగర్ లాంటి మనిషి. సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ సినిమాకి మా టీం అందరి గురించి లాస్ట్ టైం డిస్కస్ చేశాను. అందరూ చాలా గొప్పగా కలిసి రాయి పేర్చి సినిమాని గుడిలా కట్టామని చెప్పాను. లాస్ట్ టైం కొంతమందిని మిస్ అయ్యాను. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ కృతి మహేష్ గారు, నేషనల్ అవార్డు విన్నర్ కృతి మహేష్ గారు క్లాసికల్ డాన్స్ని ఇంత అద్భుతంగా చేసి ఈరోజు ప్రణవాలయ సాంగ్కి అంత మంచి పేరు వస్తుందంటే అది కృతి మహేష్ గారు. తను అంతే బ్యూటిఫుల్గా తన టీంని పిక్ చేసి భారతదేశంలో అన్ని మూలల నుంచి దేవదాసులుగా మీరు సినిమాలో కనపడే అందమైన గొప్ప నటులు పల్లవి వెనకన ఉన్న ఆ అంతర్మహల్లోని దేవదాసులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రోజులు ఆ రాత్రులందరూ పల్లవి ఎంత కష్టపడిందో వాళ్ళు అంతే కష్టపడి డ్యాన్స్ చేసి రాత్రులు మేలుకొని మాకు ఆ సినిమాని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక డ్యాన్స్ మాస్టర్ యష్ గారు ఒక సాంగ్ చేశారు, తారా సాంగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ యష్. అండ్ ఈ సినిమాలో అద్భుతమైన ఫైట్స్ ఇచ్చారు, అందరికీ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫైట్ అంత గొప్పగా ఉందని చెప్పారు. అలాంటి ఫైట్ చేసిన ఫైట్ మాస్టర్ రవివర్మన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కష్టపడి చేసిన వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడక్షన్ యూనిట్లో కూడా ఉమ్మ గారు, రాంబాబు గారు, శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ బ్యాక్గ్రౌండ్లో ఉండే హీరోలు, ఎప్పుడు మీ గురించి డిస్కస్ చేసే అవకాశం రాలేదు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంత పని చేస్తారో మీరు అంతే కష్టపడతారు, అంతకని ఎక్కువ పని చేస్తారు, ఎప్పుడు నిలబడే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కనిపించిన హీరోస్ మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో అనుష, అదర్ స్టఫ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగశ్రీ, ప్రవీణ్, వీళ్ళందరూ లాస్ట్ టైం పేర్లు తీసుకోవడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరందరూ కలిసి ఈ సినిమాని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ముఖ్యంగా ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రియాక్షన్, మామూలుగా హిట్ అంటారు, సూపర్ హిట్ అంటారు, బ్లాక్ బస్టర్ అంటారు, అన్ని పక్కన పెడితే క్లాసిక్ అంటారు, అది కూడా పక్కన పెడితే చేసిన వాళ్ళే 1-2-3 సార్లు చేసి ఫోన్ పెట్టేలేకుండా మాట్లాడుతూ మళ్ళీ సినిమాని వెళ్ళి చూడాలి, ఈ పాత్రలు మాతో ఇంకొంతసేపు ఉండాలి అని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయం నిజంగా మేము కష్టపడి చేయడం వల్ల ఒకటే కాదు, ఇది ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. నిజంగా వాళ్ళకి కవిత్వం అంటే టేస్ట్ ఉంది, వాళ్ళకి కథ అంటే టేస్ట్ ఉంది, కథనం అంటే టేస్ట్ ఉంది, వాళ్ళకి మంచి సంగీతం మీద టేస్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు మా సినిమా నిలబడగలిగింది. నిజంగా ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళకి టేస్ట్ లేదనో, వాళ్ళకి సరైన సినిమాలు చూడడం రాదనో అనుకోవడం పాయింట్ తప్పు. ఆడియన్స్ మీరు అందరికీ, ప్రతి ఒక్కరికి, థియేటర్కి వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఈ సినిమా నచ్చింది, మీలాంటి ఇంకా మంచి చిత్రాలు చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఫైనల్గా చెప్పుకోవాల్సిన విషయం, ఈ సినిమాకి నా జీవితంలో ముఖ్యంగా 3 శ్యామ్ సింగరాయ్ లాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి వారు మా నాన్నగారు ప్రసాద్ గారు. నాకు చిన్నప్పుడే ప్రశ్నించడం నేర్పించారు, కమ్యూనిజాన్ని పరిచయం చేశారు, పుస్తకాలని పరిచయం చేశారు, మూఢనమ్మకాల జోలికి వెళ్ళనీకుండా నన్ను కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీరు నా లైఫ్లో మొదటి శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో వెల్ సీన్ ఉంటుంది, ఆ వెల్ సీన్ లిటరల్లీ ఆయన అనుభవాల నుంచి నేను రాసుకున్నది. ఇలానే కాదు, ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలకి ఆయనే నాకు స్ఫూర్తి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెండవ శ్యామ్ సింగరాయ్ తిరువణాల సీతారాం శాస్త్రి గారు. నాకు సినిమా షూట్ చేస్తున్నంత వరకు, లాస్ట్లో మీరు ఆఖరి శ్వాస తీసుకున్న తర్వాత నాకు ఒక 2 రోజులు ఏమీ అర్థం కాలేదు. మీ గురించి ఆలోచిస్తే నాకు అంత సమయం లేదు, నాకు ఆ లక్ష్యం లేదు. నచ్చిన వ్యక్తి గురించి బాధపడే టైం లేకపోవడం అంత దురదృష్టమైన కరం ఇంకొకటి ఉండదు. బట్ ఐ వాజ్ టూ ఆక్యుపైడ్ విత్ ద వర్క్. ఇప్పుడు పనంతా అయిపోయింది, ఇప్పుడు మీతో కాసేపు స్పెండ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నా లైఫ్లో వెరీ స్పెషల్ పర్సన్. అండ్ ముఖ్యమైన 3వ శ్యామ్ సింగరాయ్, ద రియల్ శ్యామ్ సింగరాయ్, వన్ అండ్ ఓన్లీ శ్యామ్ సింగరాయ్, మా నాని గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా అవుట్పుట్ ఇలా కనపడుతుంది అంటే దానికి ఏకైక వ్యక్తి, అంటే ద సోర్స్ ఎనర్జీ, ద సోల్ ఆఫ్ దిస్ ఫిలిం కేవలం ఆ పాత్ర చేశారనే కాదు, ఆ సినిమాని, ఇలాంటి ప్రాజెక్ట్ని ఒక నమ్మకంతో టేక్ ఆఫ్ చేసి దాని చివరి వరకు థియేటర్స్లో రీచ్ అయ్యేంత వరకు అతను ఒక లిటరల్లీ ఒక సెక్యూరిటీ గార్డ్లా దాన్ని కాపాడి దాన్ని తీసుకొచ్చి చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. నాకైనా, మా ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి గారికైనా ఇది ఈజీ విషయం కాదు. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకి మొదటి సినిమా. నాని గారు థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద రియల్ శ్యామ్ సింగర్ ఇన్ మై లైఫ్. అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా
ప్రతి విషయంలోనూ ఇలాంటి సిచ్యువేషన్లో కోవిడ్ విషయంలో షూట్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేయడము, ఇలాంటి థియేటర్స్ పట్టుకోవడం, ఇలాంటి పబ్లిసిటీ చేయడము ఎంత కష్టమైన పనో తెలుసు. కానీ ఆ ప్రెషర్ ఎప్పుడు మా వరకు రానియకుండా మీరు ఒక అడ్డుగోడలో నిలబడి ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ ఇప్పుడు అన్నీ అయిపోయాయి, ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చాం, సినిమాని ఎంజాయ్ చేస్తున్నాం, ప్రేక్షకులకి ఒక మంచి సినిమా అందించాం. జీవితాంతం గుర్తుపెట్టుకునే జర్నీ మీతో ఇది. ఒక 10 ఏళ్ల తర్వాత నిహారిక ఎంటర్టైన్మెంట్లో మొదటి సినిమా నేను చేశాను, ఒక మంచి సినిమా చేశానని చెప్పుకునే అదృష్టం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా మిగిలిన కాస్ట్ అందరి గురించి ఆల్రెడీ చెప్పేశాను, ఎక్కువ సమయం తీసుకోను. థ్యాంక్స్ గైస్ ఎవ్రీవన్, అందరు చాలా థ్యాంక్స్. పర్టికులర్గా మా రోజీ గురించి మాట్లాడను, మళ్ళీ తనని ఏడిపించను. మా అమ్మ అలా లోపలికి రాగానే ఫస్ట్ అక్కడ చూసి పల్లవి చూడరు ఎంత చక్కగా ఉందో అంటారు. పల్లవి ఈజ్ దట్ టు తెలుగు ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, కంగ్రాచులేషన్స్ వన్స్. మనకి ఎంతో ఆహ్లాదకరంగా మనసుకి హత్తుకునేలా ప్రజెంట్ చేసిన మన రోలే గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిల్రాజు గారు, మీరు లాస్ట్ టైం వారంగల్ కూడా వచ్చారు సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణమూర్తి గారు, మనం ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నామండి, బట్ మీ గురించి చాలా మాట్లాడారు. మీరు 2 రోజుల ముందు కాల్ చేసి ఏమని చెప్పారా, నాకు గుండె చాలా హెవీ అయిపోయింది. ఎంత మంచి మాట చెప్పేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ దట్ యూ గివెన్ అస్. అండ్ ఇక్కడ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడి వరకు వచ్చి మాట్లాడారు కదా, అది పెద్ద మాట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిన్న రాత్రి ఏడీస్ ఇద్దరు అండ్ రాహుల్ థియేటర్కి వెళ్ళాము. నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను అక్కడ ప్రసాద్లో. అక్కడ చాలామంది సినిమా మిత్రులే ఉన్నారు. అండ్ నేను అనుకున్నా అక్కడ ఇచ్చే రియాక్షన్స్ అన్నీ మేము బాధపడకూడదు అని ఏదో చెప్పారో ఏంటో అని అనుకుని వచ్చేసాను. బట్ నిన్న రాత్రే ఆడియన్స్తో పాటు కూర్చున్నాను. అప్పుడు ముందు నుంచి ఐ రియలైజ్ నా దగ్గర ఉన్న పక్కన సీట్లో నేను యాక్చువల్లీ కొంచెం డిస్గైస్లో ఉన్నాను, ఎవరికి తెలీదు నేను అక్కడ కూర్చున్నానని. పక్కనున్న ఒక అబ్బాయి డైలాగ్స్ చెప్తున్నారు. అప్పుడే నాకు తెలిసింది, ఇది సెకండ్ టైం కాదు, థర్డ్ టైం, ఫోర్త్ టైం చూసారో ఏంటో అని. బికాజ్ అక్కడ వచ్చే డైలాగ్ ముందే ఇక్కడ నుంచి చెప్తున్నారు. నాకు కొంచెం సేపు తర్వాత భయం వచ్చేసింది. ఇంటర్వల్ తర్వాత అయ్యో మన పోర్షన్ వచ్చేటప్పుడు ఏంటి చాలా పొయిటిక్గా ఉంటుంది, అది అన్నీ గుర్తుంటుందా, ఏమైనా కమెంట్ చేస్తారో ఏంటో, ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఏమైనా చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని. బట్ ద పర్సన్ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్ ఈవెన్ మోర్. ఎప్పుడెప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ వస్తారో అప్పుడు అన్ని హీ వాజ్ క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఈజ్ వాచింగ్. అండ్ క్లైమాక్స్ తర్వాత కూడా కొన్ని ఓకే ఇది నేను చెప్పకూడదు, బట్ స్టిల్ few people were there who sat and cheered for Shyam and Rosie's character. సో అది అన్నీ చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఏదో ఆలోచించి, మనం షూట్ చేసినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బట్ అది ఆడియన్స్తో ఉన్నప్పుడు అది మల్టిప్లై అయ్యి ఇంత ఒక ఎనర్జీ, ఇంత ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నాకు అసలు తెలియదు. సో ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ టీమ్ గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఎందుకంటే మనం ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనకు తెలియదు ఇంత మెమరబుల్గా ఉండిపోతుందని. సో ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు సత్యదేవ్ గారు అండ్ రాహుల్ ఫర్ రైటింగ్ సచ్ అ క్యారెక్టర్ అండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇన్ సచ్ అ వే. మనకి పేపర్లో ఏమైనా రాయొచ్చు, బట్ అది ఒక సినిమాలో అది ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ ఎమోషన్ని ఇంకా మల్టిప్లై చేసి చేయడం చాలా కష్టమైన విషయం. అది ఇప్పుడు మీరు చెప్తున్నారంటే అది పొయిటిక్గా ఉంది, అది బాగుంది, అది గుర్తు ఉండిపోతుంది. ఈరోజు నైట్ చూసామంటే రేపు మార్నింగ్ కూడా గుర్తు ఉండిపోతుందంటే దానికి కారణం రాహుల్. బికాస్ ద వే హీస్ డిజైన్ ద సీన్స్, ద వే హీస్ వాంటెడ్ ఇట్ టు బీ ఈజ్ ఇన్ సచ్ అ వే. అండ్ సను గారు ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్. ఇప్పుడు కూడా ఎవరైనా ఒక ఇమాజినేషన్ ఉందంటే మనకి చాలా మంచిగా ఉన్న ఇమాజినేషన్ ఉండిపోతుంది మైండ్లో. బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఎప్పుడైనా ఒక పీరియడ్ గురించి నేను ఆలోచించాలంటే ఇలానే నాకు విజువల్స్ ఉండిపోతుందని, అంత మంచిగా విజువల్స్ ఇచ్చారు. సో సను గారికి తన ఇచ్చే లాంగ్వేజ్కి, విజువల్ లాంగ్వేజ్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ లైఫ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. అండ్ అవినాష్ గారికి తను చాలా ఏదో పెద్దగా మాట చెప్పిపోయారు, బట్ అసలు తను మీరు ఇంకా చూడలేదు, చాలా క్లోజప్లో వెళ్ళి అది చూపిస్తామో ఏంటో అట్లీస్ట్ ఒక మేకింగ్ వీడియోలో చూపించాలి ఉంది. బికాజ్ అంత దగ్గర చూస్తే ఒక్కొక్క స్కల్ప్చర్ నిజంగా టెంపుల్లో ఎలా ఉందో అలానే ఉంటుంది, బట్ అది ఫ్రేమ్లో కూడా ఉండదు, ఎక్కడో దూరంగా ఉంటుంది. అంత చేస్తే అన్నీ అంత న్యాచురల్గా చేయాలి, అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలని అనుకునే వ్యక్తి తను. సో వీల్ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్.
అండ్ దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నీర్జా కోనా. ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఒక మెజెస్టిక్ ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఎలిగెన్స్ వస్తుంది అనేది నాకు ఇప్పుడు వరకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు నేను ఎలా ఆ పాత్రలో ఉంటాను, నేను ఎంత చేయాలి అని నా ఆలోచనలో ఉంటుంది. బట్ ఫస్ట్ టైం నాకు కాస్ట్యూమ్తో పాటు హెల్ప్ చేసింది, నాకు ఎమోట్ చేయడానికి హెల్ప్ చేసింది. సో దానికి నీర్జా కోనా గారే పెద్ద ఒక రీజన్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఫర్ దిస్. అండ్ దెన్ అభినవ్, the laughs that I had in the beginning of the film was actually so spontaneous. Adi edo pressure petti ala chesinattu ledu, it was such a natural. You said that it's been a pleasure, but it's been a pleasure watching you on screen. Thank you so much for that. And Kriti, she's such a darling. Sometimes మనం అంతా మాట్లాడకుండా ఒక ప్లేస్లో ఉండిపోయి అలానే మన మైండ్ అలా మ్యాగ్నెటిక్ పవర్తో అక్కడ ఉండిపోతుంది కదా. సో షీ హ్యాస్ దట్ పవర్ ఇన్ హర్. ఐఎమ్ సో హ్యాపీ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. సో గ్రేట్ సీయింగ్ యూ ఆన్ స్క్రీన్ యాజ్ కీర్తి. అండ్ వెంకట్ గారు, ఫైనలీ వెంకట్ గారు చెప్పారు తను ఫ్యామిలీ లాగా అని. బట్ తను హీఈస్ మోర్ దెన్ దాట్ టు మీ, బికాజ్ సమ్టైమ్స్ మనం వీ టేక్ ఫ్యామిలీ ఫర్ గ్రాంటెడ్ అండ్ ఆల్ దాట్, నో. బట్ అసలు హీల్ బీ ఇన్ ద సెట్స్ నాట్ ఓన్లీ ఫార్ మీ, ఫర్ ఎవ్రీ పర్సన్ ఓవర్ దేర్. మన ఆర్టిస్ట్ వాళ్ళు వస్తారు, హీల్ సే కొంచెం టైర్డ్గా ఉంటే కూడా పర్లేదు, ఈవెన్ ఇఫ్ ద హోల్ డే గోస్ వేస్ట్ ఇస్ ఓకే, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటే వదిలేయండి పర్లే అని. It takes a heart like that to actually give us so much of space to perform this well and to trust a project like this. First day nunchi oka bayam, he would say so much we've put into the film and all of that. He'll say parledu, నాకేమంటే ఇంట్లో వెళ్ళి పడుకున్నప్పుడు ఒక మంచిగా ఒక సినిమా తీసానని నాకు ఉంటే చాలు, నాకు ఇంకా వేరేం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఆర్ మానిటరీ ఇంట్రెస్ట్ ఇన్ మై మైండ్, ఇంత ఉంటే చాలు, నేను ఒక్క సినిమా చేసుకొని మంచిగా వెళ్ళి ఇంట్లో ఉంటాను అని. ఇట్ టేక్స్ అ హ్యూజ్ హార్ట్ అండ్ సో మచ్ లవ్ ఫర్ సినిమా అండ్ ట్రస్ట్ ఆన్ నాని గారు ఫర్ హిమ్ టు పుల్ సంథింగ్ ఆఫ్ లైక్ దిస్, సార్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనలీ నాని గారు, కొన్ని చోట మనకి చెప్తాము కదా న్యాచురల్ స్టార్ ఇలా ఉంటారు అని, బట్ అది మనం లోపల తీసుకోకుండా మనం ఒక యాక్టర్ ఇంకా ఎంత గ్రౌండెడ్గా ఉండాలో అప్పుడే మనం ఇంకా పెరిగిపోతాము. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ హీ స్టిల్ థింక్స్ దట్ హీఈస్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్లో, తను ఇంకా ఫస్ట్ ఫిల్మ్లోనే చేస్తున్నారు అని. అంత గ్రౌండెడ్గా లోపల ఉంటేనే హీల్ వాంట్ టు గివ్ మోర్. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ గో బ్యాక్ టు ద క్యారవాన్ అండ్ చిల్. తను బయట వచ్చి నేను నెక్స్ట్ సీన్లో ఏం చేయాలి, నేను ఇది ఎలా చేయాలి అని ఇప్పుడు కూడా ఆలోచిస్తారు. సో kudos to you, sir. I've learned so much from you about that. And finally, for all the ADs, Nagshri, Rajesh, Anusha and all of you, it's been such an honor working with all of you. ఇలా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా మీరందరికీ ఇలా ఒక క్యారెక్టర్ గుర్తుపోయిందని, సారీ ఫర్గివ్ మీ, ఇది మాత్రం ఇంగ్లీష్లో నేను చెప్తాను. ఇఫ్ యూర్ ఏబుల్ టు రిమెంబర్ అ క్యారెక్టర్ లైక్ రోజీ, ఇది వీళ్ళందరే కారణం, నేను జస్ట్ ద ఫ్రంట్ రన్నర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ. మాటలు మర్చిపోయాను, కృతి మహేష్ గారి గురించి మాట్లాడాలి. అసలు నాకు క్లాసికల్ డాన్స్ అంటే రాదు, చాలా భయం. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఎంత ప్రాక్టీస్ చేశానో, అసలు అందరూ డాన్సర్స్తో పాటు నాకు యాక్చువల్లీ కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, ఎందుకంటే నాకు పర్ఫెక్షన్ రాలేదు, నేను ఏం చేయాలని తెలియదు. బట్ షీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, షీ కొరియోగ్రాఫ్డ్ ఇన్ సచ్ వే. అండ్ ఇప్పుడు కూడా మీరు పార్ట్ చూస్తే ఏదో హీరోయిన్ కోసం అది చేసినట్టు ఉండదు, అది డాన్సర్స్తో పాటు ఎలా చేస్తారో అలానే ఉండిపోతుంది. హర్ వే ఆఫ్ కొరియోగ్రఫీ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ హర్ అండ్ ద హోల్ టీమ్. అక్కడ ఎవరెవరు నాతో డాన్స్ చేశారో వాళ్ళందరే అక్కడ మన అంతర్మహల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. పశ్చిమ హిందూ దేశాల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ దీపావళి పండుగ చేసుకుంటాం. అలాగే ఈస్టర్న్ స్టేట్లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఈవేళ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి బెంగాల్లో, రైట్? ఏ బెంగాల్లో ఏ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీభత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచ తెలుగు జాతి ఎవరి మందికి కూడా చూపించి నవరాత్రి ఉత్సవాలు తెలుసుకుని చేస్తున్నా టోటల్ అంటే టీమ్ నిర్మాత బోయినపల్లి వెంకట గారు, ఆ మహానుభావుడు ఎంత గొప్ప సంస్కారవంతుడంటే
అందరి గురించి చాలా గొప్పగా చెప్పి నాని గారి గురించి చెప్పేటప్పుడు, నాని గారు మీరు చేసిన దాని గురించి నేను ఏమి చెప్పగలను, నేను చెప్పలేను, ఐ కాంట్ స్పీక్ బట్ ఐ కెన్ అని ఒక ఎక్స్ప్రెషన్తో ఆయన ఏడిస్తే, కన్నీళ్ళు గారిస్తే, అయ్యా మీ గ్రాటిట్యూషన్ కానండి, మీ అటాచ్మెంట్ ఆర్ సెంటిమెంట్, బాండేజ్ బిట్వీన్ యూ అండ్ నాని సాబ్ అనండి. సెల్యూట్, థ్యాంక్స్ లాట్. ప్రొడ్యూసర్ అంటే అలా ఉండాలి, అలా ఉండాలి ప్రొడ్యూసర్ అంటే. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్గా నిలబడి అమోఘమైనటువంటి సహాయ సహకారం ఇచ్చినటువంటి దిల్ రాజు గారికి, పాపా సాయి పల్లవి తెలుసా మీకు, నేను మిమ్మల్ని ఎక్కడ చూసాను ఫస్ట్ రాజుగారి సినిమా ఫిదా. ఆ పాపను చూస్తే అసలు హీరోలాగా ఉండదు, ఏదో మన పక్కింటి పిల్లలాగా ఉంటుంది. అందుకనే దర్శకుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ తమ్ముడికి. తమ్ముడు ఈ సినిమాలో ఒక హీరోని చూస్తాడు, రైట్? అలాంటిది ఆ మహంతా వచ్చి ఇందులో ఈ దేవదాసులు ఏ అమ్మాయిని చూస్తాడు, హీరోయిన్ చూస్తాడేమో అనుకుంటాం, కానీ సాయి పల్లవి వేషం చూడలా. సాయి పల్లవి కంటే ఇంకా ఒక అమ్మాయి చాలా బాగుంది. ఎస్, ఓల్ హార్టెడ్ ఏం టెల్లింగ్, మీకంటే ఆ పిల్ల చాలా బాగుంది. ఆ పిల్లని రమ్మన్నాడు అతను. వన్స్ ఓవర్, సెకండ్ టైం మళ్ళా వచ్చాడు ఆ మహంతా. మళ్ళీ ఇప్పుడన్నా సాయి పల్లవి గారిని పిలుస్తాడేమో వేషాన్ని. మా నాన్నగారు ఎంటర్ అయ్యాడు, హీరో ఎంటర్ అయ్యాడు, ఇక్కడే జరుగుద్దేమో బీభత్సంగా అనుకున్నా. మళ్ళా డైరెక్టర్గా నమస్కారం, మళ్ళా ట్విస్ట్ ఇచ్చి పాడదిప్పాడు. మళ్ళా అగైన్ సాయి పల్లవి వేషాన్ని పిల్లలా ఓ చిన్న పిల్లని అప్పుడే మిత్రుడు చిన్న పసుగుని పిలిచాడు. శభాష్. అప్పుడు ఆ పాప ఈ సాయి పల్లవి ఏం యాక్షన్ చేసిందండి, ఏం వాయిస్ అండి, ఏం మార్గం అండి ఆ వాయిస్. పాప మీ 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 మదర్ టంగ్ ఏంటి? సిట్ ప్లీజ్. తమిళ్? తెలుగు బాగా మాడే పాప. శబాష్. దేర్ డైరెక్టర్ ఎలివేటెడ్ దట్ హీరోయిన్ రేంజ్. హీరోతో దెబ్బగా. థ్యాంక్స్ అలాట్, ధన్యవాదం యువర్ పెర్ఫార్మెన్స్కి. ఆవిడ గొప్ప డాన్స్ అయితే ఏం కాదు, బట్ బ్రహ్మాండంగా గడేసింది. ఆ కంపోజ్ చేసిన మహానుభావుడికి, ఆ పాపకి నమస్కారం. తర్వాత పిల్ల, ఈ పాప తెలుసా మీకు ఎలా ఉంటుందో? తమ్ముళ్ళారా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఎలా ఉంటుంది తెలుసా పాప? భారతదేశాన్ని ఏలిన ద గ్రేట్ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ అచ్చారం ఉంటుంది పాప. ఏ హీరోయిన్ చెప్పండి ఆ పాప? ఆశా పరేఖ్. శబాష్. యువర్ లైక్ ఆశా పరేఖ్. యు నో ఈజ్ హీ గ్రేటెస్ట్ యాక్టర్స్, రైట్? సాహిర్ ఫిల్మ్స్, రైట్? యువర్ లైక్ దట్. అంత గొప్ప ఆశా పరేఖ్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా, రైట్? థ్యాంక్స్ అలాట్. తమ్ముడు కూర్చోండి ప్లీజ్. ఈ తమ్ముడు నాకు ఆదిత్యాల పరిచయం అయ్యాడు. తమ్ముడు సత్యదేవ్ మూలకత. శబాష్. కాంట్రిబ్యూటెడ్ అలాట్, సెల్యూట్. బ్రదర్ మీరు కామెడీ బలి నవ్వించారన్నా, చాలా బాబా. మీ పేరన్నా? సారీ, అభినవ్ గారు నమస్కారం. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారన్న, దండమే. అంత సీరియస్ ఫిల్మ్లో బ్రహ్మాండంగా మీరు నవ్వించారన్నా. శబాష్. సైలెంట్, రైట్? హ్యాట్స్ అప్, ప్లీజ్ సిట్. పాప మీరు కాస్ట్యూమ్ శబాష్. ఆ రోజులు గుర్తు చేసావమ్మా, బ్రహ్మాండంగా సార్ నడిపిస్తున్నావు తల్లి. వెంకటమ్మనికి నమస్కారం. మిత్రులరా, ఈ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇట్స్ ఎ క్లాసిక్. ఓ శాంతారాం రామరంగ్, ఓ కె విశ్వనాథ్ గారి శంకరాభరణం సాగర సంగమం, మా గురువు గారి మేఘ సందేశం, ఇలాంటి మహా ఆదర్శపర మొగ మనసులు, ఒక గొప్ప కళాత్మక చిత్రాలు మనం ఏమైతే చూసామో, ఒక క్లాసిక్ ఫిల్మ్ ఏమైతే చూసామో, అది అమోఘంగా కమర్షియల్గా ది బ్రహ్మాండంగా హిట్ చేయొచ్చని చూపించి, అంత గొప్ప ఆర్టిస్టిక్గా పోయిటిక్గా ఇట్స్ ఎ క్లాసిక్ వండర్ఫుల్ ఫిల్మ్ అంత గొప్పగా డైరెక్ట్ చేసి రాచించినటువంటి దర్శకుడు రాహుల్ సంకుచేన్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సా ఎ గ్రేట్ వండర్ఫుల్ ఫిల్మ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. తమ్ముడు ఏనాడు ఆయన కన్న తల్లిదండ్రులు ఆయనకు రాహుల్ సంకుచేన్ పేరు పెట్టారు. కానీ తెలుసా తమ్ముళ్ళారా, రాహుల్ సంకుచేన్ అంటే ఎవరు? గంగా టు వాల్గా రాసిన మహనీయుడు, భారతదేశం మానవ జీవన పరిణామ విధానం రాసిన మహనీయుడు, మహోపాధ్యాయ రాహుల్ సంకుచేన్. సామాన్యుడుగా అసామాన్యుడు, ది గ్రేట్. ఆ వేషం ఇన్స్పిరేషనే దిస్ శ్యామ్ సింగ్ రాయ్. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై దట్ క్యారెక్టర్, ది గ్రేట్ రాహుల్ సంకుచేన్. ఆ కన్న తల్లిదండ్రులు ఏనాడు ఆ బిడ్డడికి ఆ పేరు పెట్టాడు. కానీ ఆ మహానుభావుడు నిజంగా ఆ బిడ్డడు
తమ్ముడు ప్లీజ్ సిట్ రాహుల్ శంకరాచార్యని శ్యామ్ సింగ్ రాయ్గా చూపించి ఆయన జన్మ ధన్యం చేసుకోవడమే కాదు, కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాడు. శబాష్, సెల్యూట్. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మహానుభావుడు మన వెంకట గారికి. అది ఎంత బడ్జెట్టా ఏంటా అని పక్కన పెట్టండి, ఎంతైనా తీస్తాను, ఎంతైనా చేస్తాను, చేయండి అంతే మీరని చెప్పి చేసిన నిర్మాత తల్లి లాంటి వాడు, దర్శకుడు తండ్రి లాంటి వాడు, హీరో అన్న లాంటి వాడు, మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. అలాంటి తండ్రి లాంటి నిర్మాత వెంకట గారికి నా వందనాలు చెప్తున్నాను. మిత్రులారా, ఈ సినిమాలో మన డైరెక్టర్ గారితో పాటు ది టీమ్, కెమెరామెన్ ఏం చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశాడు, ఎడిటర్ ఏం చేశాడు, వీళ్ళందరూ ఒక ఎత్తైతే ఆర్ట్ డైరెక్టర్ అభినయజీ సెల్యూట్. మళ్ళా కలకత్తాని ఆ పిరుణ్ణి మాకు చూపించారు మీరు, సెల్యూట్ యూ బ్రదర్, శబాష్. అందరూ వండర్ఫుల్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ సినిమాలో ఆ బావిలో పడ్డ సీన్ చూస్తే నిజంగా ఎంత గొప్ప సీన్ అండి. అన్టచబిలిటీ, అంటరాంతనం మీద, ఒక వైదిక ధర్మం మీద, ఒక మూఢనమ్మకాల మీద, సామాజిక రుగ్మతల మీద శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ ఎలా చేశాడు అనేది, ఏం చూపించాడు అనేది ఆ డైరెక్టర్ నిజంగా కమాన్ యుద్ధం చేద్దామంటే నేను యుద్ధం చేయలేను, ఈ పెద్దవాళ్ళతో యుద్ధం చేయాలి, నేను పోతానంటే అతను దగ్గరికి వెళ్ళి అతను పట్టుకొని బావులో పడేశాడు. ఏ మ్యాన్, ఎవరికంటే నువ్వు తక్కువ కాదు, నీ శాంతి తెలిసిన బావతి, తాగు నీళ్ళు అందులో, తాగపోతే చావు, అంతగా నువ్వు బయటకు పోగవు అని ఏం చెప్పాడండి. అలాగే ఎన్నో సీన్లు, కలకత్తా మొత్తం అన్ని. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నో 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 దాని గురించి చెప్పేది ఏముంది. ఈ ఏ పీస్గా పీస్ మాస్టర్ పీస్ ఆ సినిమా, సెల్యూట్. ఇక మా నాని గారి గురించి చెప్పాలి. నాని గారు, తమ్ముళ్ళారా, నాని గారు, తమ్ముళ్ళారా, మీడియా మిత్రులారా, ఈజ్ తెలుగు అమీర్ ఖాన్. తెలుగు అమీర్ ఖాన్ ఏం పెర్ఫెక్షనిస్ట్, ఏం యాక్టర్, ఏం అన్సైలెంట్, ఎంత ఇంపాక్ట్. ఆయన పర్సనాలిటీ ఎంత, ఆయన ఎంత తల్లిపైకి ఎక్కి తస్సదియ కత్తి తీసి ఫైట్ చేస్తుంటే క్లాప్స్ ఆగల కొటేశం. అక్కడ నేను యాక్షన్ హీరోగా చూడాలా? ఏ భార్య క్యారెక్టర్ అవుతుందో ఆ భార్య క్యారెక్టర్ లాస్ట్లో క్లైమాక్స్లో ఎప్పటికైనా నీ ఊడిలోనే చనిపోతాను అని చెప్పిన తర్వాత చివరికి ఆ ఇంపాక్టేషన్లో వెళ్ళి ఆ ఊడిలో చనిపోయినప్పుడు చూపించిన హావభావాలనంట. ఈయన నాగేశ్వరరావు, దిలీప్ కుమారా, ఓ అమీర్ ఖానా, ఓ ఎన్టీఆరా, ఓ శివాజీ గణేశనా, మీ పెర్ఫార్మెన్స్ సెల్యూట్ బ్రదర్. చూస్తే ఎంత ఉంటాడు ఆయన, సెల్యూట్. సో పెర్ఫెక్షనిస్ట్, సో పెర్ఫెక్షనిస్ట్, సెల్యూట్ యువర్ పెర్ఫార్మెన్స్. ఇందులో ఆయన డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఎవరికైనా సరే ఆహార్యం, వాచకం, అభినయం ఇలాంటి కావాలంటాడు ఆయన. అందులో ఈయన ఆహార్యాన్ని ఆ శ్యామ్ సింగ్ రాయ్ ఏమవుతుందో నిజంగా ఇంటర్ తర్వాత క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఇలా మీసం తిప్పితే, అబ్బా గెటప్ ఎంత బాగుందిరా, ఈ మీసం ఎంత బాగుందిరా, ఈ స్టైల్ ఎలా ఉందిరా, ఈ పాపడు ఎలా ఉందిరా, భలే చేశాడు ఈయన, ఇది డైరెక్టర్ దా ఎవరిది టచ్ భలే ఇచ్చాడు అనుకుంటే ఒక మిత్రుడు చెప్పాడు ఆ టచ్ నాని గారిదేనని. దట్ ఈస్ హైలైట్, దట్ గెటప్ ఈస్ హైలైట్. సేమ్ టైం ఇలా మారడం చూసారా, మ్యాలీనెస్. సో అనేక కోణాలు, అనేక యాంగిల్లో నాని గారు గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు, గర్వపడుతున్నాం ఆయనకి. సెల్యూట్ బ్రదర్, సెల్యూట్ సెల్యూట్. ఓకే మిత్రులారా, ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మిత్రులారా, కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం కూడా భయకంపితమైపోయి సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోతున్న దశలో, సినిమా ఫీడ్ ఓటీటీకి పోతుందా, అలా పోతుందా, ఇలా పోతుందని భయకంపితమైపోయిన దశలో సినిమాయే, థియేటర్ అని అఖండతో గగ్గోలు పెట్టారు. ఈవేళ మొత్తం జనం బీభత్సంగా వస్తున్నారు, బీభత్సంగా చూస్తున్నారు. అఖండతో స్టార్ట్ అయింది. ఏ కార్తీక మాసంలో అఖండ వచ్చిందో హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ గగ్గోలు. నెక్స్ట్ పుష్ప. ఏం పుష్ప, దగ్గర 250 కోట్లు చేసిన ఆల్ ఓవర్ ఇండియా, అరౌండ్ ది వరల్డ్. పుష్ప ర్యాంపేజ్, బీభత్సం, మళ్ళా కల్లోలం బీభత్సం, మళ్ళీ ఇవాళ శ్యామ్ సింగ్ రాయ్, మళ్ళా కల్లోలం బీభత్సం. సో సినిమా థియేటర్ ఇంత పండగగా, ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిజంగా గర్వించాలి. ఇది మనందరికీ పండుగ. ఇంత పండుగని ఓ దర్శకులారా, నిర్మాతలారా, రచయితలారా, టెక్నీషియన్లారా, మీరు కన్నా మా గొప్ప చిత్రం ఇస్తే మేము చూస్తాం, రెడీ అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎనీ ఫిల్మేస్ మాకు నచ్చాలని చెప్తున్నా. ఆ ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు ఉంచి దండు పెడుతున్నాం. నో కరోనా, నో మిక్రాన్, వీ వాంట్ టు సీ శ్యామ్ సింగ్ రాయ్.
వాంట్ టు సీ. నిజంగా చెప్తుంటే చాలా ఆనందం ఉందండి. ఒక విషయం చెప్పాలి మిత్రులారా, గత రోజుల్లో తమిళనాడు నుంచి కానీ బొంబాయి నుంచి కానీ ఎవరైనా గొప్ప గొప్ప దర్శకులు హీరోలు వస్తుంటే, ఓ శంకర్ గారా, ఓ మణిరత్నం గారా, ఒక అమితాబ్ బచ్చన్ గారా, అమీర్ ఖాన్ గారా వస్తుంటే ఇక్కడ మన తెలుగు మీడియా వాళ్ళందరూ కలిసి మనం షూట్ చేయడం, వాళ్ళు చెప్పడం లైక్ దిస్ గోయింగ్ ఆన్. బట్ ఆ దశ మన తెలుగు వారికి ఎప్పుడు వస్తుంది మనం ఎదురుస్తున్న దశలో ఈవేళ మీరు నమ్మండి మిత్రులారా, ఈవేళ యావత్ భారతదేశం ఈవేళ #1 అవర్ తెలుగు ఫిల్మ్ నామ్. తెలుగు రచయితలు, తెలుగు దర్శకులు, తెలుగు నటులు, తెలుగు నిర్మాతలు, శభాష్, దే ఆర్ గోయింగ్ టు కాంకరింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రైడ్. బొంబాయి వెళ్తే మనోడు మీడియా వస్తుంది, చెన్నై వెళ్తే మనోడు మీడియా వస్తుంది, కలకట వెళ్తే మనోడు మీడియా వస్తుంది. ఆ స్థాయికి వచ్చింది ఇవాళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. సెల్యూట్. మిత్రులారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మహానుభావుడు కె విశ్వనాథ్ గారు ఒక శంకరాభరణం తీసి ప్రపంచ చలనచిత్ర పటం మీద ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని చెప్పాడు. తర్వాత ఒక బాహుబలి తీసి మన రాజమౌళి గారు ప్రపంచ చలనచిత్ర పటం మీద తెలుగు పొటెన్షియాలిటీ, బొనాంజా, కమర్షియల్ టాలెంట్ చూపించాడు. ఆ దోవలో ఇవాళ అనేక మంది మహామహులు పయనిస్తున్నారు. ఈవేళ ఇంకో విషయంలో మనం గర్వించాలి. ఆల్ ఓవర్ ఇండియా ఇంతవరకు మన తెలుగు హీరోలు ఎవరు కూడా స్టాండ్ కాలా. ఇంతకుముందు ఒక్కడయ్యాడు, దట్ ఈస్ పైడ్ జైరాజ్ ఫ్రమ్ కరీంనగర్. మన తెలుగు బిడ్డ పైడ్ జైరాజ్, ద గ్రేట్ హీరో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆఫ్టర్ పైడ్ రాజ్ ఈజ్ హిమాన్ ఆఫ్ హిందీ ఫిల్మ్ ఫీల్డ్. మళ్ళా మనం చాలామంది మన తెలుగు హీరోలు వెళ్ళినా సరే, హీరోయిన్స్ శ్రీదేవి గారా, రేఖా గారా, వయంతి మాలా, బాలి గారా అనేక మంది సక్సెస్ అయ్యారు. కానీ హీరోలు ఎవరికి స్టాండ్ అవ్వాలా. ఈవేళ బాహుబలి దెబ్బకి, సాహో దెబ్బకి మన ప్రభాస్ దుమ్ము దురుపుతున్నాడు ఇవాళ నార్త్ ఇండియాలో. హీ బికేమ్ పాన్ ఇండియా హీరో. మనం గర్వించాలి ప్రభాస్ ఆ స్థాయికి వచ్చినందుకు. సెల్యూట్ టు ప్రభాస్. తమ్ముళ్ళు తారో, మనం ఎప్పుడు అమీర్ ఖాన్కో, సల్మాన్ ఖాన్కో, అమితాబ్ బచ్చన్కో, ధర్మేంద్రకో క్లాప్స్ కొట్టి కాదు, మన ప్రభాస్ కోట క్లాప్స్ తారో. సెకండ్, అల్లు అర్జున్ గారు. ఏం తమ్ముడు తమ్ముడు. నేను కేరళ వెళ్ళాను మిత్రులరా. కేరళ వెళ్తే ఒక హోటల్, చిన్న హోటల్ దిగా. దిగితే అక్కడ అందరూ మన వెయిట్ తమ్ముడు ఉంటారు కదా, మా తమ్ముడు ఉంటారు కదా, పనిచేసి తమ్ముడు వచ్చాను నన్ను చూసి, అన్నొచ్చాడని ఆ పక్కలతో పరిచయం చేస్తున్నాడు. ఆయన చాలా పెద్ద హీరో, లైక్ దిస్ అంటున్నాడు. ఆయన పెద్ద హీరో అయితే మరి ఈ హోటల్ ఎందుకు వచ్చినట్టు ఆయన అంతే అన్నాడు. ఆయన తమ్ముడు ఇవన్నీ మామూలు కమన్. ఇక్కడ ఎవరైనా పెద్ద టాప్ యాక్టర్స్ ఎవరైనా అడిగితే, తమ్ముళ్ళు మీరు నమ్ముతారా, హీ టోల్డ్ మోహన్లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్. అరే ఈయన మలయాళం. ఏమి మలయాళం? ది సేమ్ టైం మీరు నమ్మండి మిత్రులారా, ఇంతకుముందు అనవర్ ఇండియా మనం ఎక్కడ ఏ సినిమా చూసినా సరే, ఓ షోలో చూసినప్పుడు అరే ఓ సాంబా కితనే గోలీ అని అమిత్ గారిని మాడితే మనం ఇక్కడ మాట్లాడేవాళ్ళవి. అలాగే దేవార్లో అమితాబ్ బచ్చన్, మేరే పాస్ గాడి బంగ్లా క్రోర్స్ ఆఫ్ రూపీస్, తుమారా పాస్ క్యా హై అంటే మేరా పాస్ మా అని శశికపూర్ చెప్తా. డైలాగ్ మొత్తం చెప్పుకున్నాం. అలాగే భాషా రజనీకాంత్, ఒక వాట్సల్లో ఉన్నా భాష, ఒక వాట్సల్లో ఉన్నా 100 వాట్సలు మృవా అంటే క్లాప్స్ కొట్టి మాడుకున్నాం. కానీ ఈవేళ అల్లు అర్జున్ గారు మాట్లాడే మాట ఏ తగ్గేదే లే అని ఉందో, ఆ మాటని ఈవేళ మీరు నమ్ముడి ప్రపంచ పరంగా దే ఆర్ ఇమిటేటింగ్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు హీరోస్ అండ్ ఫిల్మ్ డామ్స్. ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఆర్ దిస్ రాహుల్ సాంగ్ నాని సాఫ్ ఎనీథింగ్ ఎల్స్ బాలకృష్ణ బోయ్ పర్సన్ వాస్ రైట్. అలా గర్వించాలి మనం. ఇంత పండుగ చేసుకుంటున్నాం ఈవేళ. ఇంత పండుగ చేసుకుంటున్న ఈ దశలో, ఈ శుభతరుణంలో నేను ఒక చిన్న సీన్ చూసి నాకు ఏడుపు వచ్చేది మాట్లాడుతున్నా. నిన్న పేపర్లో చూస్తే ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయబడ్డాయి. ఏషియాలోని #1 థియేటర్ సూళ్ళూరుపేటలో ఉంది, విమ్యాక్స్ అని. అది మూసేశారన్నారు. చాలా థియేటర్లు మూసేశారంటుంటే ఏడుపు వస్తుందండి. సినిమా అంటే సినిమా తీసేవాడు, సినిమా చూసేవాడు, సినిమా చూపించేవాడు, ఈ ముగ్గురే. ఆ ముగ్గురు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కానీ ఎస్ ముగ్గురు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ మీద కోట్లాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఫ్యాక్టరీ, పరిశ్రమ. అలాంటి చిత్ర పరిశ్రమకి గొడ్డు రోజులు రాకూడదు. ఇంత ఆనందంలో
అందుకని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఫిలిం ఛాంబర్ పెద్దల్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దల్ని, మా అసోసియేషన్ పెద్దల్ని, అలాగే పెద్దలు దిల్ రాజు గారిని, అల్లు అరవింద్ గారిని, సురేష్ బాబు గారిని, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, నాని గారిని, ఒక్కలా ఇద్దరు ఈచ్ అండ్ ఎవరిబడి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం థియేటర్ ఓనర్లారా, ఎందుకు థియేటర్లు మూస్తారు మీరు? మీరు మూయకండి. అక్కడున్న ఎమ్మెల్యేలను, ఎంపీల్లో, మంత్రుల్లో కలవండి. ఈ విషయాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుని వెళ్ళండి. బీ పాజిటివ్ విత్ అవర్ గవర్నమెంట్, డోంట్ బి నెగిటివ్, డోంట్ బి ఎమోషన్. ఈ తల్లిని మీరు దయించి ఇలాగ ఆపేయద్దు, మూసేయద్దు, కాపాడుకోవాలి మనం. ది సేమ్ టైం వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ఆవేశం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ యాటిట్యూడ్తో చూసి పరిశీలించి ఇంతమంది పెద్దలతో, ప్రముఖులతో, మొత్తం గవర్నమెంట్ వాళ్ళతో కూడా చర్చించి సమస్యకి పరిష్కారం చేసి అన్ని థియేటర్లు కూడా తెరుచుకున్నట్టు చేయాల్సిందిగా సభాముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, 3 పువ్వులు 6 కాయలుగా కాయల మన తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీ ఆకాశం తిప్పుతుంది. ఆ ఆనందాన్ని అలా కొనసాగాలంటే సినిమా తీసేవాడు, సినిమా చూపించేవాడు, చూసేవాడు ముగ్గురు బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి. ఆ దశలో భాగంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి, నన్ను మనస్ఫూర్తిగా పిలిచినటువంటి మన పెద్దలు బోయినపల్లి వెంకట గారికి ధన్యవాదాలు చెప్తూ, థ్యాంక్స్ అ లాట్ మై ఫ్రెండ్స్. ధన్యవాదాలు మీకు, థ్యాంక్స్ అ లాట్. సినిమాని అభినందించడానికి ఎల్లప్పుడూ ముందుండే మన మంచి దిల్లున్న రాజు గారిని ఇప్పుడు 5 minutes బ్రేక్ ఇస్తే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏం మాట్లాడారు? నారాయణమూర్తి గారు మొత్తం స్వీప్ చేసేశారు. అందరికి నమస్కారం. నారాయణమూర్తి గారు, సరే మీరు టేకాఫ్ చేసేసారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్ ఆ విషయంలోనే నెక్స్ట్ నేను ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాను. సడన్గా మీరు టేకాఫ్ చేసేసారు. సో దాని గురించి నేను పర్సనల్గా ఆఫీస్లో మాట్లాడతాను. అంటే ఈ ఈవెంట్కి దానికి సంబంధం లేదు, అది నేను పర్సనల్గా చెప్పబోయేది. కమ్ టు శ్యామ్ సింగరాయ్. సత్యదేవ్ థాట్ని, తను అనుకున్న స్టోరీని రాహుల్ స్క్రిప్ట్గా మార్చుకుంటే దాన్ని నాని గారు భుజస్కంధాల మీద వేసుకొని ఒక కొత్త ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఈ సినిమాని ప్రేక్షకులుగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను వరంగల్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ చెప్పాను, ఈ సినిమా ఇలా ఉంటుంది, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్గా నాన్నగారు చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి గారి రోల్ కానీ, కృతి రోల్ కానీ డిజైన్ చేసిన విధానము, ఈజ్ ఎ రైటర్, హ్యాట్స్ ఆఫ్. చాలా సెన్సిటివ్ కథని చాలా జాగ్రత్తగా, ఈజ్ ఎ సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో కంగ్రాచులేషన్స్ రాహుల్. అండ్ బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, మిక్కీ కానీ, ఎడిటర్ నవీన్ కానీ, ఈజ్ అ టాప్ టెక్నీషియన్స్తో అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక సినిమాని ఇలా ప్రేక్షకులకు అందియడం అనేది ఒక డైరెక్టర్ నైపుణ్యం అది. సో రాహుల్ ఈజ్ వెరీ మెచ్యూర్ డైరెక్టర్గా ఈ సినిమాని హ్యాండిల్ చేశాడు. సో అలాగే ప్రొడ్యూసర్ గారు, మా వెంకట్ గారు ఒకసారి నన్ను ఆఫీస్లో కూర్చొని ఏదో టాపిక్లో మాట్లాడుతుంటే, సార్ ఒక హిట్ సినిమా కావాలి, ఎలా తీస్తారు సార్ అని అడిగారు. సో మీ దగ్గరికి నాన్నగారు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు సార్ ఒక హిట్ని. మీకు మొదటి సినిమానే హిట్ సినిమా దొరకడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అది ఈరోజు మీ బ్యానర్కి అది రావడం వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ నాని గురించి నేను ఎక్కువ మాట్లాడేదేం లేదు. సో ప్రేక్షకులే మాట్లాడుతుంటారు. ఇందాక నారాయణమూర్తి గారు ఎంత చెప్పాలో మొత్తం చెప్పేశారు అందరిది. సో ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఏ క్యారెక్టర్ కావాలన్నా దాంట్లో ఈజీగా మోల్డ్ అయిపోతారు. సో సాయి పల్లవి సేమ్, ఏ రోల్ ఇచ్చినా ఒక పక్కింటి అమ్మాయిలాగా ఒదిగిపోతుంది. సో ఈ సినిమాలో చేసిన మైత్రి నుంచి రోజీగా మారిన సాయి పల్లవి ఇస్ ఎ సూపర్. అలాగే సెకండ్ ఫిలిం కృతి, నారాయణమూర్తి గారు ఎక్స్ట్రాడినరీగా కంపారిజన్ చేసేసారు. యూ హ్యావ్ దట్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్. అండ్ లైఫ్లో కొన్ని కోఇన్సిడెంట్స్ జరుగుతాయి. అలా నేను మా ఆఫీస్ పెట్టినప్పుడు 1999లో ఒకే ఒక్కడు కంటిన్యూషన్ సఖి, కంటిన్యూషన్ నువ్వు వస్తావని. అంటే బిగినింగ్లో ఆఫీస్ పెట్టినప్పుడు 3 హ్యాట్రిక్ కంటిన్యూగా సక్సెస్ఫుల్ కొట్టడం అనేది దొరకదు. అప్పుడు దొరికినప్పుడు దట్ ఈజ్ మై, అంటే గ్రేట్ జర్నీ స్టార్ట్ అయింది అనుకున్నాను సినిమా ఫీల్డ్లో. అలా హ్యాట్రిక్ వచ్చింది.
ఆఫ్టర్ దాట్ మళ్ళీ ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా కోఇన్సిడెంట్గా అలాగే జరిగింది. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు అలా కంటిన్యూ సక్సెస్లో ప్రొడ్యూసర్ కూడా వచ్చింది. అండ్ 2017లో 6 ఫిలిమ్స్ ఒకటే ఇయర్లో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ రావడం అప్పుడు గ్రేట్గా ఫీల్ అయ్యాను. బట్ లాస్ట్ 2 years నుంచి వీఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కోవిడ్తో. ఎటెళ్తుంది ఇండస్ట్రీ, ఓటీటీకి అలవాటు అవుతున్నారు ప్రేక్షకులు, థియేటర్కి వస్తారా, చూస్తారా, చూడరా అని. ఇలాంటి టైంలో వాట్ ఎ కోఇన్సిడెంట్, అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ ఒకటే మంత్లో మాకు నైజాంలో 3 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే 3 సూపర్ హిట్లు వచ్చాయి. సో వాట్ ఏ కోఇన్సిడెంట్ అని ఇందాక ఆలోచిస్తున్నాను. అంటే ఒక సినిమా పైన ప్యాషన్ ఉండి ఒక సినిమాతో ట్రావెల్ అవుతుంటే ఇలాంటి విజయాలు ఎన్నో వస్తుంటాయి. సో ఒక ప్రొడ్యూసర్గానే కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా ఎప్పుడు ఇలాంటి సక్సెస్ఫుల్ మేము ఫైనాన్షియల్గా డిస్ట్రిబ్యూషన్ మేము ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి, ఫెయిల్యూర్సే పర్సంటేజ్గా ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్స్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ రాహుల్, ఎందుకంటే ముందు ఇద్దరిది కాదు, 3వ బాల్ కొట్టడం ఇంపార్టెంట్. సో అది నీ బాల్ అయినందుకు, మా వెంకట్ గారు బాల్ అయినందుకు ఇస్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఈరోజు ఉన్న ఇండస్ట్రీది కానీ ఇవన్నీ, సో నాని మొన్న తన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రియాక్ట్ అయిన దాని గురించి చాలామంది చాలా రకాలుగా దాన్ని నెగిటివ్గా కూడా తీసుకున్నారు. అంటే ఒక హీరోగా తను 2 years అయింది థియేటర్కి సినిమాలు రాక. ఎందుకంటే దాంట్లో ఒక థియేటర్కు రాకుండా అడ్డుకున్న మొదటి సినిమా నాదే, వి. సో అప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాం నాని అండ్ నేను. థియేటర్కి వెళ్దాము, ఇది కమర్షియల్ సినిమా, థియేటర్లో బాగుంటుంది. బట్ అప్పటికే లాక్డౌన్స్ నడుస్తున్నాయి నాని, ప్రొడ్యూసర్గా నేను ఆలోచించాలి. బట్ ఎక్కడో మారుతున్న దాంతో పాటు మనం స్టెప్ వేయాలని అప్పుడు నేను చాలా కన్విన్స్ చేసి ఓటీటీకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ సినిమా కూడా నానికి కోఇన్సిడెంట్గా ఆ ప్రొడ్యూసర్స్ కూడా గత్యంతరం లేక ఓటీటీకి ఇవ్వడం జరిగింది. ఓటీటీకి ఇచ్చినప్పుడు చాలామంది ఎగ్జిబిటర్స్ కూడా రియాక్ట్ అయ్యారు నాన్నగారి పైన, అప్పుడు అందరికీ మనకు తెలిసే. 2 సినిమాల తర్వాత తన సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి వెళ్తున్నప్పుడు ఒక హీరోగా ఆయన కష్టపడే మనస్తత్వానికి దానికి రియాక్ట్ అయ్యారు. తను చెప్పిన ఫీలింగ్ వేరు, కమ్యూనికేట్ అయిన ఫీలింగ్ వేరు. సో మీడియా మిత్రులే, సో మనం ఏదన్నా మీరు హెడ్లైన్స్ పెడుతూ ఉంటారు, సో ఒక దాని మీద మీరు హెడ్లైన్స్ పెడతారు, చాలామంది ఆ హెడ్లైన్సే చూస్తారు కానీ దాని వెనకాల ఉన్న మ్యాటర్ చూడరు. సో ఆ హెడ్లైన్స్ ఏదో జరిగిందని చెప్తారు, నాని చెప్పింది వేరు. అది లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఎంతమందికి టైం ఉంది ఆయన చెప్పిన సెన్స్ ఏంటని అర్థం చేసుకోవడానికి. దయచేసి మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మ్యాటర్ హాట్గా ఉన్నప్పుడు మనం ఏమి ఇస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా సినిమాకి బయట ప్రేక్షకులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఉండే మధ్య గోడ మీరు, మీ గోడ దాటి ఏది చూపిస్తేనే అది వాళ్ళకి చేరుతుంది. సో ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. కానీ ఎమోషనల్గా ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడుతాను నాకే తెలియదు, బ్యాలెన్స్ అవుట్ అవుతాం. సో బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలనేది మీ చేతిలో ఉంటుంది. సో ఆ రోజు నాని చాలా ఎమోషనల్గా ఉన్నాడు. బ్యాక్ స్టోరీ ఉంది, ఇది ఎవరికి అర్థం కాదు. 2 సినిమాలు ఓటీటీకి వెళ్ళాయి కష్టపడి, ఇంకొక నమ్మకంతో. ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఒక అప్కమింగ్ డైరెక్టర్, అప్కమింగ్ న్యూ ప్రొడ్యూసర్, దాన్ని పెట్టుకొని కష్టపడి చేసినప్పుడు ఆయనకు ఒక పెయిన్, అరే నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా ఉంది అనే దాని మీద మాట్లాడాడు తప్పే నాని ఎక్కడ దాంట్లో నెగిటివ్గా రీచ్ అయ్యేలాగా మాట్లాడలేదు. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుద్ది. ఎవరు, నా రిక్వెస్ట్, నానిని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో నెక్స్ట్ నేను నా ప్రెస్ మీట్లో మాట్లాడాల్సింది చాలా ఉంది, మాట్లాడతాను. థ్యాంక్ యూ. నిలిచిపోయే పాత్రకి ప్రాణం పోసిన మన నాని గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. లాస్ట్ 10 రోజుల నుంచి ఆకలి లేదు, సరిగ్గా తినలేదు, కొంచెం ప్యాంట్ కూడా లూజ్ అయింది, అందుకే లాక్కోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను కూర్చొని మాట్లాడొచ్చాను, లేదు వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడితే కరెక్ట్ కాదేమో. ఇక్కడైతే అందరు కనపడతారు. అందరికీ థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు ఇంకా కొత్తగా ఏం చెప్పాలో తెలియదు. చాలా వీఆర్ ఆల్ ఓవర్వెల్మ్డ్. నాకు వచ్చిన మెసేజెస్ కానీ, ప్రతిరోజు వస్తున్న ఫోన్లు కానీ, సోషల్ మీడియా కానీ, ప్రతి చోట సినిమాకి ఇంతగా అందరూ బ్రహ్మరథం పడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది టీం అందరికీ కూడా. అండ్ ఈ ఇయర్ని ఇలాంటి ఒక కష్టమైన డిఫికల్ట్ ఇయర్ని మనం ఇలాంటి ఒక
శ్యామ్ సింగరాయ్ లాంటి ఒక స్పెషల్ సినిమా, ఒక క్లాసిక్తో ఒక ఒక కమర్షియల్ సక్సెస్తో ఎండ్ చేయడం నాకు ఎంతో 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 హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్. అండ్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే చాలాసార్లు నేను వచ్చే మెసేజ్లు కానీ అన్నీ సినిమా బాగుంది లేదంటే సినిమా సూపర్గా ఉంది నేను 1-2 లైన్స్లో చెప్పట్లేదు. ప్రతి వాళ్ళు కూడా ఒక ఎస్ఏ రాస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక లవ్ లెటర్ లాగా రాస్తున్నారు సినిమాకి. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రివార్డ్. సినిమా సక్సెస్లు అవార్డులు ఇవన్నీ కూడా సెకండరీ. వాళ్ళ కళ్ళలో కనిపించే ఆ సంతోషం, వాళ్ళకి ఎంత నచ్చిందో వాళ్ళ వాయిస్లో వినిపించే ఆ ఎమోషన్, ఐ థింక్ దట్ మేక్స్ ఎనీ ఫిల్మ్ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక మంచి సినిమా వస్తే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తామని మళ్ళీ మళ్ళీ శ్యామ్ సింగరాయ్ అయితేనే కాదు ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మీరున్నంత వరకు, మీ నుంచి ఈ ఎంకరేజ్మెంట్ ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి మేము ప్రాణం పెట్టి పనిచేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సినిమాకి ఫస్ట్ నుంచి శ్యామ్ సింగరాయ్కి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి ఇటు నుంచి స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ నీరు ఫర్ యువర్ కాస్ట్యూమ్స్. సినిమా చూసిన మా ప్రతి వాళ్ళు కూడా ఆ కాస్ట్యూమ్స్ ఎంత అథెంటిక్గా ఉన్నాయి, ఆ లుక్ ఎంత బాగుంది అని దాన్ని ప్రేస్ చేస్తున్నారు. ప్రతి ఫంక్షన్లో ఉండదు కాబట్టి థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను డైరెక్ట్గా. అండ్ సినిమాకి సంబంధించి నేను ట్విట్టర్లో చాలా అప్పుడప్పుడు పిక్చర్స్ పోస్ట్ చేస్తూ వచ్చాను, ప్రమోషన్కి వాడాను. ఆ ఫోటోలన్నీ కూడా తీసింది నీర్జానే. సో మల్టీ టాలెంటెడ్, తనకి ఇంకొక ఆల్టర్నేటివ్ కెరీర్ కూడా ఉంది, బట్ నీకు అంత టైం లేదు నాకు తెలుసు. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ అభినవ్ నేను ఇంతకుముందు చేసిన ఏ సినిమా నేను చూడలేదు, కానీ అభినవ్ని చూస్తూనే ఉన్నాను. ప్రతి మీమ్లో అభినవ్ ఉంటాడు. అండ్ రకరకాల అభినవ్ ఏ మాట మాట్లాడినా చాలా పాపులర్ అయిపోతుంది అనుకుంటా. సో నేను వాసు పాత్ర చేస్తున్నప్పుడు అభినవ్తో గడిపిన ఆ టైం కానీ మేము షూట్ చేసిన సీన్స్ కానీ అన్నీ సరదాగా ఆడుతూ పాడుతూ అయిపోయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. ఎవరో పంపించిన ఇంకో మీమ్ కూడా చూశాను, వేరే హీరోని నా పేరుతో పిలిచావు ఏదో ఫంక్షన్లో. సో దాని అర్థం నువ్వు బాగా కనెక్ట్ అయ్యావన్నమాట నాకు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ సత్యదేవ్ గారు ఒక ఈ బేసిక్ ఐడియా ఆఫ్ శ్యామ్ సింగరాయ్ని ఏదైతే సత్యదేవ్ గారు అనుకున్నారో, ఏదైతే రాహుల్తో షేర్ చేసుకున్నారో, రాహుల్ డెవలప్ చేశాడు. ఆ బేసిక్ ఐడియాలో చాలా బలం ఉండాలండి, అప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలరు. అండ్ అలాంటి ఒక స్ట్రాంగ్ కోర్ని మా అందరికీ, మీ టీం అందరూ కష్టపడి పని చేయడానికి ఇన్స్పైర్ చేయగలిగే ఒక కోర్ని మా అందరికీ ఇచ్చినందుకు సత్యదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంతకాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నారో ఇలాంటి ఒక మూమెంట్ కోసం తెలుసు. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్ విత్ శ్యామ్ సింగరాయ్. థ్యాంక్ యూ సార్. అండ్ రాహుల్ ఇక్కడ నీ పేరెంట్స్ ఈరోజు వచ్చారు. అండ్ వాళ్ళ కళ్ళల్లో, మీ ఫ్యామిలీ అందరి కళ్ళల్లో మీ విషయంలో ఎంత ప్రౌడ్గా ఉన్నారో కనపడుతుంది. మీరు మాత్రమే కాదు, మేమందరం కూడా చాలా వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ రాహుల్. అండ్ ఏదైతే అంటే ఇది చాలా పెద్ద బాధ్యత. శ్యామ్ సింగరాయ్ లాంటి కథ, ఇంత పెద్ద సెటప్, ఇంతమంది టెక్నీషియన్స్ని హ్యాండిల్ చేయటం, అలాంటి అవుట్పుట్ ఇవ్వడం అన్నది చాలా పెద్ద బాధ్యత. అండ్ ఇలాంటి పెద్ద బాధ్యత రాహుల్ మీద పెట్టినప్పుడు చాలామంది ఇండస్ట్రీలోనే నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ తప్పని ప్రూవ్ చేస్తూ ఈరోజు మా ఎక్స్పెక్టేషన్స్ని మించిన ఒక అవుట్పుట్ని డెలివర్ చేసిన రాహుల్కి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రాహుల్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, లాంగ్ వే టు గో. అండ్ నేను ఒకరోజు రాజమౌళి గారిని కలిసి, రాహుల్ కూడా పక్కన్నాడు, మేమిద్దరం మాట్లాడుతున్నాం రాజమౌళి గారితో. నేనే ఇంట్రడ్యూస్ చేశాను రాజమౌళి గారికి, రాహుల్ సార్ శ్యామ్ సింగరాయ్ సినిమా డైరెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశాను. రాజమౌళి గారు ఏదో విష్ చేశారు. అండ్ రాహుల్ అన్నాడు, నా ఆలోచన, నా ఇన్స్పిరేషన్, నా మూవీ మేకింగ్ స్టైల్ ప్రతి దానికి కూడా మీరే ఇన్స్పిరేషన్ సార్ అని రాహుల్ రాజమౌళి గారికి చెప్పడం నేను విన్నాను. I see you going in that direction. And
ఇప్పుడు ఆయనకి నీకు ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా త్వరలో తగ్గిపోవడం నాకు కనపడుతుంది. అండ్ మీరందరూ కూడా త్వరలో అది చూస్తారు. ఆల్ ది బెస్ట్ రాహుల్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఫిల్మ్. అండ్ వీ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ శ్యామ్ మోర్. అండ్ ప్రీతి, నేను చదివిన చాలా రివ్యూస్లో, నేను చూసిన కొన్ని వీడియో రివ్యూస్లో కూడా ఈ అమ్మాయి ప్రేమలో ఉంటే చాలా బాగుంది, డెఫినెట్గా ఫ్యూచర్లో తెలుగు సినిమాలో పెద్ద సూపర్ స్టార్ అయిపోతుంది అని రాశారు చాలా రివ్యూస్లో. సో ఫ్యూచర్లో సూపర్ స్టార్ అయిపోవడం కాదు, ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయినట్టే. తను టచ్ చేస్తే చాలా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సూపర్ స్టార్ క్వాలిటీ. అండ్ థ్యాంక్ యూ కృతి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ రెండో సినిమా ద్వితీయ యజ్ఞం అంటారు ఎవరికైనా సరే. ఫస్ట్ దాంతో ఎవరైనా సక్సెస్ కొడితే రెండోసారి కొడితే తప్పితే అది సెటిల్ అయినట్టు కాదు. సో పని అయిపోయింది. ద్వితీయ యజ్ఞం దాటేసింది కృతి. కంగ్రాచులేషన్స్. అండ్ మెడోనా సెబాస్టియన్ ఈరోజు ఇక్కడ లేదు. తను సినిమా చూసిన ప్రతి వాళ్ళు కూడా తన పాత్ర గురించి, అంటే ఈరోజు సినిమా చూసి ఆ పాత్రని నేనైనా చేసేవాళ్ళని అని చాలామంది హీరోయిన్స్ అనుకోవచ్చు, కానీ కథ విన్నప్పుడు మాత్రం ఐఎమ్ షూర్ చాలామంది ఆ ముందు అడుగు వేయరు. అండ్ మెడోనా నమ్మింది సినిమాని, కథని, తన పాత్రని, అండ్ తను చేసిన విధానం. అండ్ తనే డబ్బింగ్ చెప్పుకుంది. అండ్ ఆ డబ్బింగ్లో ఇప్పటికి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా అండ్ అందరికీ మెడోనా రోల్ ఎంత నచ్చేస్తుందో. నేను మలయాళం సినిమా చేస్తే నేను డబ్బింగ్ చెప్పలేను, అంత పర్ఫెక్ట్గా తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మెడోనాకి థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, ఫస్ట్ నుంచి అన్నీ జనరల్గా ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ రిలీజ్ ముందు రాజు గారు సినిమా చూసి ఫోన్ చేసి ఆయనకి సినిమా ఎలా ఉంది అండ్ థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్, థియేటర్లో చిన్న మూమెంట్స్ ఒక మామూలుగా ఒక్కరినే కూర్చొని చూసినప్పుడు కంటే ఎలా ఎలివేట్ అవుతాయి ఇవన్నీ చెప్పారు. అండ్ ఈరోజు థియేటర్లో అదే జరుగుతుంది. అండ్ నేను ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తున్నప్పుడు చిన్న మూమెంట్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయడం చూసినప్పుడు నేను రాజు గారు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ మీరు అన్నట్టు ఈ ఇయర్ ఇంత గ్రాండ్గా ఈ 3 సినిమాలు ఇలా లైన్ టు లైన్ బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి సూపర్ హిట్స్తో ఎండ్ అవుతుంది. అయితే అన్ని పరిస్థితులు చక్కబడి ఈ కరోనాలు ఏమి కూడా లేకుండా ఈ ఊపు ఏదైతే డిసెంబర్ ఇచ్చిందో ఇది నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకో 10 ఏళ్ళు ఇలాగే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పల్లవి, మా రోజీ, చుట్టూ ముళ్ళున్న అందరికీ అందాన్ని ఆనందాన్ని పంచే రోజా పువ్వు నువ్వు అన్న డైలాగ్ కరెక్టేనేమో ఈ విషయంలో. అండ్ ఎందుకంటే నేను పల్లవిని చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో షూట్ చేయడం చూశాను. అండ్ పర్టికులర్గా ఆ సాంగ్ ఏదైతే ఇప్పుడు మొత్తం తెలుగు వారు అందరూ ఆ సినిమా చూసి పల్లవి ఎంత గ్రేస్ఫుల్గా చేసింది అన్ని ఏదైతే పాటను పొగుడుతున్నారో ఆ పాట ఎలాంటి పరిస్థితుల్లో షూట్ చేసిందో నాకు తెలుసు, నాకే కాదు మా టీం అందరికీ కూడా తెలుసు. అండ్ కానీ మొహం మీద చిరునవ్వు మాత్రం జరగదు. సో ఈరోజు నుంచి కాదు, మొన్న 24th నుంచే నీ పేరు రోజీ అయిపోయింది. అండ్ నిజంగానే దట్ ఈస్ యాక్చువల్లీ పల్లవి పేరు మార్చేయమని చెప్పట్లేదు, కొత్త పేరు వేయమని చెప్పట్లేదు నెక్స్ట్ సినిమా నుంచి, కానీ ఆ పేరు నిజంగా మైత్రేయకే కాదు పల్లవికి కూడా సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా నాకు చాలా కోరిక సఖీ లాంటి సినిమాలు అవన్నీ చేసినప్పుడు. నేను అన్ని బోల్డ్ అండ్ లవ్ స్టోరీస్ చేశాను, కానీ లవ్ స్టోరీస్ సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, కానీ ఫర్ ఎవర్ అయిపోయే లవ్ స్టోరీ లేదన్న ఫీలింగ్ ఉండేది. శ్యామ్ బాబు, రోజీ ఆ కోరికను తీర్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో దట్ యూ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ సార్ నారాయణమూర్తి గారు, మీ బిగ్ ఫ్యాన్ సార్ నేను. అండ్ అంటే మీరు మీ మాట తీరు, మీ గురించి నేను వినే కథలు, అప్పుడప్పుడు నేను ఈ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లో వెళ్తున్నప్పుడు పక్కన నారాయణమూర్తి గారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ కనిపిస్తారు నాకు. అండ్ అలా అలాంటి వ్యక్తి అలా ఉండటం ఎలా పాసిబుల్ అన్నది నాకే కాదు ఎవరికి కూడా అర్థం కాదు. ఆయన ఒక్కడే అలా ఉండగలరు, ఇంకొకటి ఉండలేరు. అండ్ ఇది ఎప్పటికీ మారదు కూడా. ఇంకా నాకు తెలిసి ఐ కెన్ నాట్ ఈవెన్ ఇంపాసిబుల్ ఆయన లైఫ్ స్టైల్తో అలా ఉండటం ఇంపాసిబుల్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ని, మా ఈ సక్సెస్ సెలబ్రేషన్ని మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు.
శ్యామ్ సింగ్ రాయ్ సక్సెస్కి మించిన రీసౌండ్ ఏమైనా ఉందంటే అది ఈరోజు మీ స్పీచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన ప్రతి మాట నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇట్స్ హార్ట్ వార్మింగ్. ఐఎమ్ హంబుల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈరోజు చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ ఈ రోజు కోసం ఎందుకు అయ్యారో కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆయన. అండ్ ప్రతి చాట నేను ఎప్పుడు మేము మైక్ ఇచ్చినా సరే వద్దు వద్దు అనేవారు. ఈ రోజు అనలేదు. ఫస్ట్ టైం చూశాను నేను. ఫస్ట్ టైం మీరు వెంకట్ గారి పేరు పిలిచిన వెంటనే లెగిసి నిలబడ్డారు. అలా నేను ఎప్పుడు చూడలేదు. 4 సార్లు నో అన్న తర్వాత తప్పదు అంటే తప్పితే మైక్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పలేదు. ఐ థింక్ ఈ రోజు కోసం సేవ్ చేసుకున్నట్టున్నారు అంతా. చాలామంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ అంతా ఫస్ట్ సినిమా సూపర్ సక్సెస్ అంతా వెంకట్ గారికి నాని దొరికాడు అనుకుంటున్నారు, కానీ నానికే వెంకట్ గారు దొరికారు. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది ఐ థింక్ వెంకట్ గారు అన్నట్టు వీ హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. అండ్ వెంకట్ గారు 100 సినిమాలు తీయాలి, అందులో 50 నాతో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అవినాష్ గారు ఫస్ట్ నారాయణమూర్తి గారు లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్, బ్రదర్ ఎవరు ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగారు. అయితే వస్తారండి చూపిస్తాను సార్ అని చెప్పాను నేను. అంటే ఒక లోపలికి వచ్చిన వెంటనే సినిమా టీం అంతా ఉన్నప్పుడు ఆ సినిమా లీడ్ యాక్టర్ హీరోతో వెళ్ళి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగారంటే దాని అర్థం ఆయన ఏ రేంజ్లో ఈ సినిమాలో ఆయన వర్క్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతుంది. అండ్ ఈరోజు ఇక్కడ లేరు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్, వన్ ఆఫ్ మై కాదు మేబీ యాక్చువల్లీ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఇన్ ద వరల్డ్, సాను జాన్ వర్గీస్. అండ్ నా 2 మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరీర్ సాను ఇచ్చారు. సో ఇప్పుడు సాను లేకపోతే నా సినిమాలో నాకు టెన్షన్ స్టార్ట్ అవుద్దేమో అన్న రేంజ్కి సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్ సాను హూ ఈ కథ ఇమోషన్ జస్ట్ విజువల్స్ మాత్రమే కాదు, ఈ కథ రాహుల్ ఎంతగా చెప్పాడో, ఈ కథ మెయిన్ లీడ్స్ ఎంతగా చెప్పారు, ఈ కథ మిక్కీ ఎంతగా చెప్పాడో, ఈ కథని సాను కూడా అంతగా చెప్పాడు తన లెన్స్ ద్వారా. సో ఐ వాంట్ టు థ్యాంక్ సాను. మా నవీన్ నోలి ఎడిటర్ని, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ 1 hour, సెకండ్ హాఫ్ 1 hour 40 minutes శ్యామ్ సింగ్ రాయ్లో అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎప్పుడైపోయిందో తెలియట్లేదు అంటున్నారంటే దాని అర్థం ఎడిటింగ్లో అంత పర్ఫెక్ట్గా సెట్ చేశారు సినిమాని. సో థ్యాంక్ యూ నవీన్ నోలి అండ్ మిక్కీ జే మేయర్. ఎనీ మూవీకి ఐ రియలీ ఫీల్ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ఇట్. అండ్ ఈరోజు సినిమాని అంత గొప్ప సినిమాగా విజువల్ పోయిటరీగా క్లాసిక్గా మెచ్చుకుంటున్నారంటే ప్రేక్షకులందరూ. దాంట్లో మిక్కీ జే మేయర్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. థ్యాంక్ యూ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ వెరీ స్పెషల్ ఫిలిం లైక్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ ఎవరైనా మర్చిపోయినా, ఎవరైనా మర్చిపోలేదు అనుకుంటున్నాను. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మర్చిపోవడం కాదు, అది ఎప్పుడు ఇంకా ఎంత తలుచుకున్నా సరే అది తీరని ఒక లోటు. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా సరే ఇంకేదో చెప్పాలన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయన బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉన్నాయి. ఈరోజు ఆయన ఉండుంటే ఈ సినిమాని చూసి, ఈ సక్సెస్ని చూసి ఆయన నాకు చేసే ఆ ఫోన్ కాల్ని ఊహించుకుంటూ హ్యాపీగా పడుకోగలను ఈరోజు నైట్కి మాత్రం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ రాహుల్ రవీంద్రన్కి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ తన పాత్రకి తనకి యాక్చువల్లీ ఆ ప్రాస్థెటిక్స్ కానీ మేకప్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్. అండ్ మురళీ శర్మ గారిని తన రోల్ని ఎంతో ప్రేజ్ చేస్తున్నారు. నాకు మురళీ శర్మ గారు రిలీజ్ రోజు ముందు ఒక వాయిస్ నోట్ పెట్టారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మురళీ శర్మ గారికి అంత పేరు వస్తుంది. అండ్ మా మహంత్ రోల్ చేసిన మనీష్కి కూడా చాలా పేరు వచ్చింది. వెరీ వెరీ స్వీట్ విలన్. స్క్రీన్ మీద చాలా అలా కనిపిస్తారు కానీ బయట మాత్రం చాలా స్వీట్ వ్యక్తి. సో టీం అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ అన్నిటిని మించి మేము పెట్టిన ఎఫర్ట్కి ఇంత ఘనంగా వెల్కమ్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మండే రోజు టైం ఎంతండి? 5 అయిపోతుంది కదా. ఈరోజు చెప్తున్నా, మొన్నటితో క్రిస్మస్ అయిపోయింది కాబట్టి క్రిస్మస్ మాత్రం మందే అనలేను కాబట్టి న్యూ ఇయర్ కూడా మందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. Super. Thank you. So the team members to please stay back on stage.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గురించి చెప్పాలి. వెంకట్ నాకు 2011 నుంచి మేనేజర్ నాతో, అండ్ తన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. అలాగే టీం అందరం చూడటం రిలీజ్ తర్వాతే, రిలీజ్ ముందు దాకా వెంకట్ మొహంలో టెన్షన్ మాత్రమే కనపడింది. సో నేను మా వెంకట్కి థ్యాంక్స్ చెప్పకూడదు, కానీ స్టేజ్ మీద మైక్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెంకట్. అండ్ వంశీశేఖర్ గారు, మీరు పడిన కష్టం, మీ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనే అలిసిపోయి ఏంటి ఎన్ని ఇంటర్వ్యూలు ఎన్ని ప్రమోషన్ నేను చేసి చాలా అలసిపోయానన్న ఫీలింగ్ వచ్చేసింది. మీరు నేనున్నప్పుడు ఉన్నారు, మీరు పల్లె ఉన్నప్పుడు ఉన్నారు, మీరు రాహుల్ ఉన్నప్పుడు ఉన్నారు, మీరు ప్రతి ఉన్నప్పుడు ఉన్నారు, మీరు సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్లో వెనకాల నిలబడి ఉన్నారు. మీ అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా శ్యామ్ సింగరాయ్ అనేది మా సినిమా ఎంతో, ఇది మీ సినిమా అంతా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ విశ్వ గారు అండ్ సోషల్ మీడియా విశ్వ గారు హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకి ప్రతిరోజు నేను నిద్ర లేసేటప్పటికి 3 పోస్టులు ఉంటాయి. నాకు కొన్ని 3 లింకులు పంపిస్తారు ఇది చూడమని చెప్పి. అది మరి ఎప్పుడు నిద్రపోతున్నారు ఎప్పుడు లెగుస్తున్నారో నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ భాను డిజైన్స్ ఈ సినిమాకి పర్టికులర్గా ఐ థింక్ ప్రతిదీ కూడా ఒక చిన్న ఫోటో రిలీజ్ చేసినా సరే ఒక పోస్టర్లా ఉండేది. అండ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి శ్యామ్ సింగరాయ్ మీద ఎక్స్పెక్టేషన్ రావడానికి అనిల్ భాను డిజైన్స్ కూడా చాలా చాలా పెద్ద ప్లస్ అయినాయి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమాకి హీరోయే. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇంకా పెద్ద సక్సెస్ అయ్యే అర్హత ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు. సో దాని మీద మీ అర్హత ఉంది, టైం కూడా ఉంది. ఆ అర్హతను కంప్లీట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంటే ఈ రేంజ్లో మీరు సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కలెక్షన్స్ ఏ రేంజ్లో, మీరు కలెక్షన్స్ పరంగా మీరు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారనే చెప్పండి. ఏదైనా సరే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నట్టు అందరికీ తెలిసిన సిచ్యువేషన్నే నాకు మాత్రమే సిచ్యువేషన్ తెలిసి మీ అందరికీ తెలియకపోతే అయ్యయ్యో ఇంకెక్కువ చేస్తుంటే బాగుండేది. సో మీకు కూడా తెలిసేది అనుకునేవాడిని. అందరికీ తెలిసిన విషయం గురించి నేను స్పెషల్ బాధపడుతుంది. సినిమాకి ఇంత ఇమ్మెన్స్ లవ్ వస్తుంది, ప్రతి చోట హౌస్ఫుల్స్ వెళ్తున్నాయి, టికెట్ మొక్క దొరకట్లేదు. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంత అప్రిసియేషన్, ఇంత ప్రేమకి వెరీ వెరీ హ్యాపీ. టాలీవుడ్లో ఒక యూనిటీ ఉండాలనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎవరి సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా ప్రెస్ మీట్కే వెళ్తున్నారు. నేను మాట్లాడతా, అదేగా చెప్పా, నేను మాట్లాడతా. అందుకే ఇందాకే అడిగింది నేను, మీడియా వాళ్ళని మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇందాకే చెప్పా. ఇది కాదు డయాస్, ఇది సినిమాలు మీరు కలెక్షన్. సరే రాజు గారు సినిమా గురించి అడుగుతాం. నారీగేట్ సినిమా ఇంతకుముందు జెర్సీ మీరు హిందీ తీసుకెళ్లారు, ఇది 35 కదా, బాలీవుడ్కి తీసుకెళ్తారా? జెర్సీని రాజు గారే ఇప్పుడు ప్రొడ్యూస్, నెక్స్ట్ ఫ్రైడే జెర్సీ ఉంది. అండ్ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ సార్. అండ్ శ్యామ్ సింగరాయ్ని అది పూర్తిగా రాజుగారికి వదిలేసాం, ఇది పూర్తిగా రాజుగారికి వదలం. ప్రాపర్గా ప్లాన్ చేసి వీ విల్ టేక్ ఎ కాల్. Okay. Thank you. And thank you everyone on stage, and congratulations to the whole team once again. And definitely ఇంకా థియేటర్స్కి వెళ్ళి అందరూ కలిసి చూడాల్సిన సినిమా శ్యామ్ సింగర్. అక్షరమే కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలెత్తే